కాలం మారింది. ఇదివరకటికి మళ్ళీ పేద పెద్ద మిస్సైళ్ళు, పేద పెద్ద యుద్ధ విమానాలు గాకుండా డ్రోన్‌లే ప్రధానంగా పాత్ర పోషిస్తున్నటువంటి వేళ, భారతదేశం ఘాతక్ అనే అత్యాధునిక స్టెల్త్ యుద్ధ డ్రోన్ యూసీఏవీ అభివృద్ధి ప్రాజెక్ట్‌ని పరిశీలిస్తోంది, పరీక్షించింది, ఆల్రెడీ సెట్ చేసింది. సుమారు 13 టన్నుల బరువున్న టెయిల్ లేని ఫ్లయింగ్ వింగ్ ఆకృతి ఉన్నటువంటి డ్రోన్‌లను తయారు చేస్తోంది. శత్రు రాడార్లకు సులభంగా కనిపించకుండా ఎగురుతూ గూఢచర్యం చేసి, లోతైన దాడులు కూడా చేయగలిగేటటువంటి డ్రోన్ ఇది. దాని లోపల ఉండేటటువంటి ఆయుధాలు ఒకవైపు అంటే మందుగుండు సామాగ్రితో పాటుగా, రెండో వైపున మంచి కెమెరాలు కూడా ఉంటాయి. భారత వాయుసేనకి ఇది బలమైనటువంటి సపోర్టింగ్ కాబోతుంది. మనుషులు నడిపే విమానాలతో కలిసి పనిచేసేలా ఎంయూఎంటీ రూపొందించుతున్నారు. భవిష్యత్తులో కనీసం 150 యూనిట్లు తయారు చేసేందుకు అనుగుణంగా స్వదేశీ డ్రై కావేరీకి సంబంధించినటువంటి ఇంజిన్‌ని ఉపయోగించబోతున్నారు. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జీటీఆర్ఈ అభివృద్ధి చేస్తున్న ఇంజిన్ ఆఫ్టర్ బర్నర్ లేని రకం. ఇది 49-51 కిలో న్యూటాన్ల థ్రస్ట్ ఇస్తుంది. ఇంజిన్‌కి ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ తగ్గించి మెరుగైన మాన్యువరబిలిటీ కోసం 2 డైమెన్షనల్ థ్రస్ట్ వెక్టరింగ్ నాజిల్ కూడా అభివృద్ధి చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఇంజిన్ సర్టిఫికేషన్ 2020 చివరి నాటికి పూర్తి చేయాలని కఠిన గడువు ఇచ్చింది. త్వరలోనే రష్యాలోని IL-76 టెస్ట్ బెడ్ విమానం మీద ఎత్తైన ప్రాంతంలో ఫ్లైట్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైతే ఇంజిన్ సర్టిఫికేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఘాతుకు పూర్తి స్థాయి ప్రోటోటైప్ తయారీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంజిన్ సర్టిఫికేషన్ పూర్తి కావాల్సిన షరతులోనే ఈ ఆమోదం వస్తుంది. CCS నుంచి ఆమోదం వచ్చిన తర్వాత సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే లార్సెన్ అండ్ టూబ్రో L&T కంపెనీని డెవలప్మెంట్ ప్రొడక్షన్ పార్ట్నర్గా ఎంపిక చేశారు. వాళ్ళు డ్రోన్ మొదటి పూర్తి స్థాయి ఎయిర్ ఫ్రేమ్ భాగాలు తయారు చేస్తున్నారు. స్విఫ్ట్ అనే చిన్న స్కేల్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ నుంచి వచ్చిన డేటాను ఉపయోగించి డ్రోన్ డిజైన్ మెరుగుపరిచారు.